హాయ్ అండి. ఇవాళ దుంప మిల్ మేకర్ కూర చూపిస్తాను. చూడండి, 4 దుంపలు ఉడికించేసాను. మిల్ మేకర్ కొంచెం వేడి నీళ్ళలో పోసి ఉంచాను. పిడికెడు గ్యాస్ వెలిగించాను, నూనె వేసాను. కొంచెం జీలకర్ర వెయ్యాలి. మూకుడు వేడెక్కింది. చూడండి, ఫస్ట్ జీలకర్ర వేయాలి. ఆవాలు వేయరు, జీలకర్ర వేయాలి. జీలకర్ర వేగుతున్నది, చిట్టుపట్లు ఆడుతున్నది. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిరపకాయ, కొన్ని పచ్చిమిర్చి అల్లము దంపడానికి ఉంచాను, కొన్ని పచ్చిమిర్చిలు వేసాను. దుంపలు ఉడికించి ఇలా ముక్కలు కోసి ఉంచాను. 2 టమాటాలు, ఒక పిడికిడు మిల్ మేకర్ నానబెట్టి ఉంచాను వేడి నీళ్ళు. పిండేసి వేస్తాను. ఇప్పుడు ఇది వేగనిస్తాను బాగా. వేగింది కదా, ఇప్పుడు దుంపలు వేసి వేచుతాను. బాగా వేగాలి. దుంపలు బాగా వేగాక చూపిస్తాను. కొంచెం వేగాలి. ఇప్పుడు మిల్ మేకరు నేను వేడి నీళ్ళు వేసాను కదా, అవి పిండేసి ఇప్పుడు వేస్తాను. ఇగో కడిగేసి నానబెట్టాను వేడి నీళ్ళలో. శుభ్రంగా పిండితే దాన్ని నొరగా గిరిగా అన్నీ పోతాయి. అప్పుడు వేయాలి. ఇప్పుడు బాగా వేగాలి. బాగా వేగాక ఇగో అల్లం పచ్చిమిర్చి దంపుతున్నాను. దంపాక బాగా వేచి ఇప్పుడు వేగింది కదా, కొంచెం పసుపు వేస్తాను. పచ్చిమిర్చి అల్లం వేసేసాను కదా, పసుపు వేసేసాను. ఇప్పుడు సరిపడా ఉప్పు, సరిపడా ఉప్పు వేస్తాను. ఉప్పు వేసి మళ్ళీ కలపాలి బాగా. ఇప్పుడు టమాటాలు 2 టమాటాలు కడిగి తరిగించాను.
ఇప్పుడు కారం, ఇది గరం మసాలా ఇంట్లో కొట్టిందే. తర్వాత ఎర్ర కారం, కాశ్మీరీ కారం. కారం ఉండదు, ఎర్రగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. చాలా బాగుంటుంది కూర. దుంపలు మిల్మేకర్ కూర చూడండి, చాలు, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు బాగా కలపాలి, వేచాలి. బాగా వేచాక అప్పుడు సరిపడా నీళ్ళు పోస్తారు కొంచెమే. మిల్ మేకరు, టమాటా అన్నీ ఉడకాలి కదా, దుంపలు అంటే ఉడికేయి. కానీ ఉప్పు కారం అన్నీ కలవాలి ఉడికి. చూశారు కదా, బాగా కలిపి వేగితే అన్నీ దుంపలకి కారం, ఉప్పు అన్నీ పడతాయి. చూపిస్తాను చూడండి. ఇంకో కూర ఇప్పుడు సరిపడా నీళ్ళు పోద్దాం. దుంప, మిల్లిమేకర్, టమాటా. రొట్టెల్లోకి, ఇది అన్నంలో కూడా బాగానే ఉంటుంది, బాగుంటుంది. రొట్టెలోకి అన్నమాట. పిండి కలిపి ఉంచాను, ఇప్పుడు రొట్టెలు చేయాలి. సరిపడా నీళ్ళు కొంచెం వేడిగానే ఉన్నాయి, గోరువెచ్చగా. కలిపి మూత పెడదాం. ఉడుకుతున్నది, మూత పెడితే ఉడికిపోతుంది. కొంచెం చూపిస్తాను చూడండి. ఇది ఉడికిపోయిగా చూద్దాం. పక్కన రొట్టెలు కూడా అయిపోతున్నాయి. కూర ఉడకడానికి వచ్చింది, దగ్గర పడ్డది. చూడండి, తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఉడికింది కూర. చాలా బాగుంటుంది రొట్టెల్లోకి, అన్నంలోకి. చూశారు కదా, చూడండి, చెయ్యండి, తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.